గుడివాడ మాట్లాడడానికి వచ్చినట్టున్నావుగా, ఇంక స్టార్ట్ చెయ్యి. మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరు? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫలితాలు రావడం. ఏంది ఆ గుడివాడ, మళ్ళీ చెప్పు మొక్క. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫలితాలు రావడం. ఇదిగో గుడివాడ, గాజువాకలో నువ్వు రికార్డు స్థాయిలో ఓడిపోవడంతో మైండ్ బ్లాక్ అయ్యిందా ఏంది సామి? ఫలితాలు వచ్చాక కూటమి సర్కారు ఏర్పడితే నువ్వేంది ఫలితాలకు ముందే ఏర్పడిందని చెప్తున్నావు? కరెక్ట్ ముఖ్యంది చెప్పు. వచ్చినటువంటి ఫలితాల తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. ఆ తర్వాత ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం. మొత్తానికి మీ జగన్ సర్కార్ జనాలకి అనుకున్నంత మంచి చేయలేదని నువ్వే చెప్తున్నావు. మంచోడివే. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా మీ హయాంలో ఆడపిల్లలపై ఎంతకంటే అఘాయిత్యాలు జరిగాయిగా గుడివాడ. పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. లా అండ్ ఆర్డర్ మీ హయాంలో కూడా ఇట్టాగే నిర్వీర్యం అయిందిగా. మనుషుల్ని చంపి డోర్ డెలివరీ చేసే విధానం మీతోనే స్టార్ట్ అయ్యుళ్ళా. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో, రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో 2 చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. నరికిన వ్యక్తి ఒకప్పుడు మీ వైకాపాలోనే ఉన్నాడుగా గుడివాడ. గడిచినటువంటి 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు. గడిచినటువంటి 45 రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. లోకేష్కి రెడ్ బుక్ అమలు చేసే టైం ఏడుందా? వాళ్ళు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ అనే మాట మాట్లాడారా? నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని, నాయకుడిని భూస్థాపితం చేస్తామన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీని భూస్థాపితం చేస్తానని చాలాసార్లు అన్నాడు. చేయగలిగాడా? గడిచినటువంటి 45 రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద, దాడుల మీద, హత్యల మీద, హత్యా ప్రయత్నాల మీద, వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. మీ 5 ఏళ్ల హయాంలో ఒక్క శ్వేతపత్రం అయినా రిలీజ్ చేశారా? ఇంకా 45 రోజులు అయిపోయినా ఇంక ఏ సందర్భం వచ్చినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం. వాళ్ళన్నా 45 రోజుల తర్వాత నిందించారు.
అదే మీరైతే మొన్నటి వరకు బాబు 2014లో చేసిన పాలన నిందించుళ్ళా. చెప్పాము 6 నెలల పాటు మీకు సమయం ఇస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి, చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి ఒప్పగా చెప్తా ఉంటే, ఒరే వాళ్లకు మీరు 6 నెలలు టైం ఎక్కడిస్తున్నారా? సందు దొరికినప్పుడల్లా తగులుకుంటుంటే. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఏది శాశ్వతం కాదు. మీరు అధికారం శాశ్వతమనే భ్రమలోనే కదా ఏకంగా బాబు ఇంటిపైన దాడికి పాల్పడ్డారా? ఈ జరిగినటువంటి పరిణామాలని, నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి, జరుగుతున్నటువంటి పరిణామాల్ని వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీ హయాంలో జరిగిన దాడుల గురించే మీ జగన్ ఎప్పుడన్నా స్పందించాడా? చెప్పిన దొరుకు జాలుగానే ఇంక బయలుదేరు.